ఒకసారి సైలెంట్గా ఉండండి ప్లీజ్. కూర్చొని మాట్లాడాలా నుంచొని మాట్లాడాలా? నుంచోనా? ఫస్ట్లీ థ్యాంక్ యూ ప్రెస్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులకి, ప్రెస్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో. ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్తోని. కానీ చిన్న అసంతృప్తి, లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి, అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు. సో యాక్చువల్లీ నేను హౌస్ టీం నన్ను బయటికి వదలలేదు నిన్న నైట్. సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిందంట. నేను ఈరోజు మార్నింగే వచ్చిన. ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా. నేను ఎపిసోడ్స్ అవేమి కూడా ఇంకా చూడలేదు. జస్ట్ సోషల్ మీడియా బజ్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసిన. అండ్ నాకు చాలా యునానిమస్గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. సో అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే, ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా. సో యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు. అండ్ వన్ స్మాల్ థింగ్, ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం, ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది. లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఎక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు. సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నానో అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా, అంతే. సో ఒపీనియన్ ఏం లేదు. నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం, లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో. సో ఒక ఫిల్మ్తోని రెడీ అయిన, లైక్ సోలో బాయ్ అనే ఫిల్మ్తోని లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు, అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. అంటే అది నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో
సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 7 లో నేను ఇంకా లైఫ్ ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్ లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్ గా మలచగలిగింది. నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ అది నన్ను ఇంకో బెటర్ పర్సన్ గా మలిచింది. అండ్ అందుకే నేను నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగిన అని నమ్ముతున్నా. సో యా అది అంటే సో బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలియదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్ గా అదే లైక్ నేను కూడా సారీ ఏంటండి. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్ కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేం మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు. యా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లో 1 సెకండ్. సో యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్ లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చినప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చిన సో నిలబడ్డ మీ ముందు. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించిండ్రు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం, ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి, దానికోసం నిలబడాలి అండ్ ధైర్యంగా
ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి. ఆ, ఆ. అది లేదు లేదు, నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నా పల్స్ అది ఒక పవర్. సో నాకు అది ఒక ఏ టవల్. సో సో ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అంటే మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్ గా మనం సార్ అందరి కోసం నిత్యం గారు తాలూకా చెప్తే బాగుంటుంది. రెడీ 1 2 3. నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ ని. సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్, నిత్యం గారు తాలూకా చెప్తే వెళ్ళిపోతుంది. ఆ డైలాగ్ కాదు కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనుంది. సో యా, కీపింగ్ దట్ అపార్ట్, ఏంటండి అంటే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఎందుకంటే మన కల్చర్ ని, మనము ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అని నన్ను తీసుకుంటే, ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే ఖద్దర్ బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని, సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది. నేను భారతీయుడిని, మీ అందరి వాడిని. సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పదలుచుకుంది, నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ, దెన్ రియల్ లైఫ్ లో కానీ, గౌతమ్ ఈజ్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్. అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది, అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్ లో నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే, సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు
అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండు అన్నదే ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ, ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని కానీ క్లియర్ గా డెపిక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి, సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరు లైక్ బాధపడకండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి. సరే, మనం బిగ్ బాస్ లో అక్కడి వరకు వెళ్ళలేకపోయినాము కప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి. నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి. అవును అవును, అది సమ్ 13th వీక్ ఏదో తగిలింది. లవ్ అని చెప్పలేదే ఇక్కడ, క్యూట్ క్రష్ అన్న. కాదు ఇప్పుడు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యువర్ మై క్రష్ అంటారు. అంటే ఇట్స్ ఒక అదొక ఏంటి, ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో లవ్ ఈజ్ డిఫరెంట్. లవ్ కి చాలా జర్నీ కావాలి.